సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు. ఎలాంటి వీడియోలు అంటే సమాజం చూడనటువంటి వీడియోలు. అంటే సమాజము అటువంటి వీడియోలు చూస్తే సమాజంలో చాలామంది వాటికి అలవాటు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇలాంటి టిక్టాక్, ఇన్స్టాగ్రాము వీటిలో మరి దారుణమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకని అవి అలాగ అప్లోడ్ చేయడం? సో దానివల్ల ఏమొస్తుందని అంటే మన వ్యక్తిగతంగా రహస్యంగా చేసేటువంటి క్రియలు సోషల్ మీడియాలో పెట్టాలి. అవి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అంటే మనం చెడిపోయింది కాకుండా సమాజాన్ని కూడా చెరిపేయాలని అనుకుంటున్నామా? మనం బాగుపడట్లేదు కాబట్టి సమాజం కూడా బాగుపడకూడదని అనుకుంటున్నామా? అలాంటి నీచమైనటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఎంతమందిని మీరు అటువంటి చెడు కార్యాలకు బానిసలు చేస్తున్నారు మీకేమైనా అర్థమవుతుందా? మీరు వీడియో పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాన్ని చూసిన వారు అలాగే చేయాలి అనేటువంటి ఆలోచన వారికి కలగదా? అంటే సమాజం బాగుపడాలి అనేటువంటి బాధ్యత మీకు లేదా? సమాజంలో నేను కూడా బ్రతుకుతున్నాను, నేను పాడైపోతే సమాజం పాడైపోతుంది, నేను బాగుంటే సమాజం బాగుంటుంది అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ఒక వ్యక్తిగత వీడియోలను మనము సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాము అంటే దాని వలన సమాజం ఎంతగా చెడిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అలాంటి నీచమైన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ఎందుకు సమాజాన్ని పాడు చేస్తున్నారు? ఒక దైవభక్తి అనేది మనలో నిజంగా ఉంటే, మనం నిజంగా దేవునికి భయపడేటువంటి మనుషులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే అలాంటి నీచమైన వీడియోలను రికార్డ్ చేయడమే తప్పు. వాటిని మరలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అంటే ఇంకా తప్పు. కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోలు, మీ వ్యక్తిగత వీడియోలు మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఇష్టమైతే మీరు వీడియోలు తీసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ సమాజము చెడిపోయే విధంగా సోషల్ మీడియాలో మాత్రము పెట్టవద్దు. ఒక మంచి అంటే సమాజానికి మేలు చేసి వీడియోలు పెట్టండి. సమాజంలో ఎట్లాగా మసులుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి వీడియోలు పెట్టండి. దానివలన సమాజం బాగుపడుతుంది కదా. దానివలన ఒకరి పట్ల ఒకరికి అభిప్రాయము అనేది, సదుద్దేశము అనేది, గౌరవము అనేది కలుగుతాయి కదా. అటువంటి వీడియోలు పెట్టండి. అంతేగాని సమాజం చెడిపోయే వీడియోలను మాత్రము, వ్యక్తిగతంగా తీసుకునే వీడియోలు మాత్రము సోషల్ మీడియాలో పెట్టి సమాజాన్ని నాశనం చేయవద్దని